ఫ్రెండ్స్, ఈరోజు మనము అరుంధతి కోట గురించి తెలుసుకోబోతున్నాము. యాక్చువల్గా అయితే ఇది నవాబు కోట, అంటే నవాబు బంగ్లా. కానీ అరుంధతి సినిమా తీసినందుకు ఇది అరుంధతి కోటగా బాగా ఫేమస్ అయింది. ఈ నవాబ్ బంగ్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనానపల్లె మండలం పాతపాడు అనే విలేజ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఈ బంగ్లాను బనానపల్లె నవాబులు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బంగ్లా శిథిలావస్థకు చేరుకుంది. ఈ బంగ్లాని చూడడానికి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కరికి 20 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోట దగ్గరికి అయితే చేరుకున్నాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది యాక్చువల్గా అయితే నవాబ్ బంగ్లా, కానీ అరుంధతి సినిమా తీసినందుకు దీన్ని అరుంధతి కోట అని, గద్వాల సంస్థానం అని చెప్పి దాంట్లో చూపిస్తారు. కానీ నవాబ్ కోట ఇది. ఈ కోటకి 2 వైపులా మెట్లున్నాయి, ఆ సైడ్ ఈ సైడ్. మధ్యలో దారి ఉంది, అంటే ఒక ఎంట్రీ మాదిరి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వస్తే ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే ఇది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ కిటికీ ఉంది. ఇక్కడ నుంచి ఊరైతే బాగుంది. ఎంత బాగా కనిపిస్తుందండి ఇది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లోనే ఇంకో రూట్ ఉంది. ఇక్కడ కూడా సేమ్. ఇది అది ఊరికల్లి అయితే ఇది రోడ్డు కల్లి ఉంది. మనం బయటికి వెళ్దాము. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్దాం. రైట్ సైడ్ వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాం ఏమన్నా. మనం ఇప్పుడు పైకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి సేమ్ కింది మాదిరి 2 దారులు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఎదురుగా అయితే ఒక రూమ్ ఉంది, కానీ దాన్ని క్లోజ్ చేసేసారు. చూడండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూద్దాము. స్లాబ్ అంతా డ్యామేజ్ అయింది. చూడండి, గోడలు అయితే బాగున్నాయి, కానీ స్లాబ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ఇట్లా కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ వెనకల సైడ్ వెళ్దాం. ఫస్ట్ ఇలా వెనకల సైడ్ వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇది లాక్ చేసేసారు. ఇంకా వెనక్కి వెళ్తే ఇక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. తర్వాత ఇలా ముందరికి వెళ్తే వావ్, ఇది హాల్ ఫ్రెండ్స్, మెయిన్ హాల్ ఇది. చూడండి ఎంత హైట్ ఉందో. ఏమంటే గోడలు బాగున్నాయి, కానీ స్లాబ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ఇక్కడ కంప్లీట్గా పడిపోయింది స్లాబ్. చాలా పెద్దగా ఉంది ఇది హాలు. ఇది మెయిన్ హాల్ ఫ్రెండ్స్. ఈ హాల్ ఇందాక మనం వచ్చిన అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, అంటే మాస్టర్ బెడ్రూమ్స్. పెద్దది, ఇది పెద్దది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఇది ఒక చిన్న బెడ్రూమ్, అంటే ఇదొక బెడ్రూము. ఈ హాల్కి అవతల ఒక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ ఇది, అంటే 2 మాస్టర్ బెడ్రూమ్, 2 చిన్న బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అక్కడగా వాష్రూమ్ ఉంది. అలాగే ఇలా బయటకు వస్తే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది ఒక వాష్రూమ్. మొత్తానికైతే ఒక హాలు, 2 మాస్టర్ బెడ్రూమ్లు, 2 చిన్న బెడ్రూమ్లు. కేవలం ఇది నవాబులు రెస్ట్ తీసుకోవడానికి కట్టినటువంటి ప్యాలెస్.
హాలు స్లాబ్ దెబ్బతిన్న గోడలు బాగున్నాయంటే ఈ గోడల నిండా లవర్స్ వాళ్ళ పేర్లతో నింపేశారు. ఇదేంటో విచిత్రం, ప్రపంచంలో ఉన్న లవర్స్ అంతా వాళ్ళ ప్రేమను పురాతనమైనటువంటి కట్టడాల మీదనే చూపిస్తుంటారు. చూడండి, కింద ఫ్లోరింగ్కి అయితే టైల్స్ వేశారు, చిన్న చిన్నగా బాగున్నాయి. ఇవి అప్పుడు కాలంలో నవాబు వేశారో లేకపోతే రీసెంట్గా వేశారో తెలీదు. ఫ్లోరింగ్ అయితే బాగుంది. ఇంతవరకు లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళి చూద్దాము. రైట్ సైడ్ పోతే సేమ్ ఇదే, అక్కడ ఇక్కడ కవర్ చేసుకోవడానికి. చూడండి, కానీ వెంటిలేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ప్రశాంతంగా చల్లగా వాతావరణం. ఇక్కడ ఇదే, ఇట్లా బయట నుంచి చూస్తే చూడండి లొకేషన్ ఎలా కనిపిస్తుందో. అక్కడ మనకు కనిపిస్తున్నది పాండ్యన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం కోట లోపల చూసాం కదా, ఇప్పుడు కోట బయటికి వెళ్ళి కోట చుట్టూ ఒక రౌండ్ వేద్దాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏముందో వెళ్దాము. సేమ్ ఫ్రెండ్స్, అంతా కిటికీలు డోర్లతోనే ఉంది. వెంటిలేషన్ మాత్రం బాగుంది, ఎందుకంటే అప్పట్లో ఫ్యాన్లు అలాంటివి లేవు కాబట్టి లోపలికి గాలి రావడానికి అంతా చుట్టూ ఓపెన్ ప్లేస్ మాదిరి పెట్టేశారు. అంటే విండోస్, డోర్స్. ఇక్కడ స్టెప్స్ కింద చిన్న రూములు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉన్నాయో మధ్యలో అక్కడ ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, మధ్యలో ఒక చిన్న రూమ్ మాదిరి సేమ్ అలా డిజైన్ ఇక్కడ కూడా చేశారు రైట్ సైడ్. ఇంకా మనం పూర్తిగా వెనక్కి వస్తే ఇక్కడ అన్ని చిన్న చిన్న రూములు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏమన్నా మన స్టోరేజ్ రూమ్లకు కానీ లేకపోతే సెక్యూరిటీ వాళ్ళ కోసం కానీ నిర్మించినట్లున్నాయి. చూడండి, ఒక 5 6 ఉన్నాయి. మొత్తానికైతే బ్యాక్ సైడ్ ఇలా ఉంది. కింద రూములు, పైన కిటికీలు. చూడడానికి డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఈ బంగ్లాకి వెనకల సైడ్ ఇంకో నిర్మాణం ఉంది, అదైతే ప్రస్తుతానికి మొత్తం పడిపోయింది. చూడండి, ఇంకా వెనక్కి వస్తే ఇక్కడ ఒక 2 రూములు ఉన్నాయి ఫ్రెండ్స్. చూపించాలరా మన ఛానల్లో, మిగతా వాళ్ళు చూపించలేదని మనం చూపించకుంటే ఎట్లా? కోట చుట్టుపక్కల ఉన్న ప్రతి లొకేషన్ మనం చూపించాలి. ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి 2 రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నాకు తెలిసి కిచెన్ రూమ్లు అనుకుంటా. ఈ మధ్యలో కనిపించే గ్యాప్ల మీద మంట పెట్టేసి అది చెక్కలు పెట్టేసి పైన పాత్రలు పెట్టి వంట చేసేవాళ్ళు అనుకుంటా. చూడండి, పక్కన కూడా సేమ్ ఇలాంటిది ఇంకో రూమ్ ఉంది. మనం ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ చూడండి కోటకు రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే డిజైన్ ఉంది. అంటే కోటకు ఫ్రంట్ సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు సేమ్ ఇలానే డిజైన్లు ఉన్నాయి. అంటే ఆ సైడ్ ఈ సైడ్ స్టెప్స్, మధ్యలో రూమ్ మాదిరి బాగా కట్టారు. ఇది ఫ్రెండ్స్ మొత్తం కోట మొత్తం వీడియో, కంప్లీట్ వీడియో మొత్తం అయితే కవర్ చేసేసాము. ఫ్రెండ్స్, ఈ కోట గురించి ఇక్కడ చూడడానికి వచ్చిన వారి మాటల్లోనే విందాం. హాయ్ ఫ్రెండ్స్, మేము తెలంగాణ నుంచి వచ్చినాం. కర్నూలులో మనకి కోట చూసాం. చూడడానికి చాలా బాగుంది. ఫ్యామిలీతో గిట మనం టైం స్పెండ్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలానే మనకి టెంపుల్ గిట ఉంది. టెంపుల్లో యాగంటి టెంపుల్ అది ఇంకా చాలా ప్లెజెంట్గా అనిపించింది. తర్వాత ఈ కోట గట్టుకు వస్తే ఇది గిట చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీ ఫ్యామిలీతో గిట విజిట్ చేసి ఉంటే విజిట్ చేయాలనిపిస్తే ఒకసారి వచ్చి చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి వీళ్ళు వచ్చారు. వీళ్ళది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఛానల్ పేరు మై విలేజ్ రత్నాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అందరినీ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మనం సపోర్ట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.